శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భాగవత రత్నాకరం ప్రథమ స్కంధము. యామాదివిర్యోగపదైః కామలోభహతో ముహుః ముకుందసేవయా యద్వా తదాత్మార్థానశామ్యతి. కామము లోభము మున్నగు వానిచే మరలా మరలా దెబ్బలు తినిన హృదయము శ్రీకృష్ణ సేవచే ప్రత్యక్షముగా ఎట్టి శాంతిని అనుభవించును. అట్టి శాంతి యమనియమాది యోగ మార్గముల ద్వారా లభింపనేరదు. మనకి ఏ కామమైతే మనకు హృదయములో ఉన్నదో, కామము అంటే కోరిక, ఏ కోరిక అయితే మన హృదయములో ఉన్నదో అటువంటి కోరిక కానీ, ఇంకా లోభము, నాకే, నా వస్తువు నాకే కావాలి, ఎవరికి కూడా ఉండకూడదు అనే లోభము ఏదైతే ఉన్నదో ఈ లోభము కానీ, ఇంకా మనకి ఈ హృదయములో ఏ విధమైన హరిషడ్వర్గాలు అంటాం అన్నమాట. హరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదము, మాత్సర్యము. ఇట్లా ఈ ఆరిటిని 6 దొంగలు అని చెప్తారు. ఈ 6 దొంగలు జ్ఞానం అనే రత్నాన్ని అపహరించి నిరంతరము వీళ్ళ యొక్క పన్నాగముతోటి, వీళ్ళ యొక్క గమనముతోటి ఈ జ్ఞానం అనే రత్నాహారాన్ని మింగారు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు. అట్లాగే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారు అంటే, ఈ కామము లోభము మున్నగు వానిచే మరలా మరలా దెబ్బలు తినిన హృదయము అంటే, ఇది ఒకసారి కోరిక అనేది మనకు కలిగినప్పుడు, ఆ కోరిక కలిగినప్పుడు దాన్ని మనం అది కావాలి, ఫలానే వస్తువు మీద కావాలి అని కోరిక కలిగినప్పుడు దానితోటి మనం దానికి సంబంధించిన కృషి అయితే చేస్తాము, దాన్ని సంపాదించుతాం. ఆ సంపాదించిన తర్వాత మళ్ళీ అది నాకే కావాలి, నేను సంపాదించాను, ఇది నాకే ఉండాలి అని లోభం చేత దాన్ని కాపాడుకుంటానికి సంబంధించిన కృషి చేస్తూ ఉంటాం. ఇది తర్వాత మళ్ళీ మధ్యాంతరాన అది మళ్ళీ మనకు లేకుండా పోయేది జరుగుతూ ఉంటుంటుంది. ఎందుకు సృష్టిలో మనం ఏదైతే మనది అనుకుంటూ ఉంటామో ఒకరోజు అది మనం అనుకోకుండానే మనది కాకుండా ఎన్నో అవాంతరాలు జరుగుతున్న సందర్భాలు ప్రతి ఒక్క జీవితానికి కూడా తలుస్తూనే ఉంటాయి, తయారవుతూనే ఉంటుంటాయి అన్నమాట. ఎందుకు మనకి మన జీవితంలో మన తల్లి తండ్రి అనుకుంటాం, ఎంతో మనల్ని ప్రేమగా పెంచారు అనుకుంటాం. పెంచారు అని ప్రేమతోటి వాళ్ళు కొట్టినా తిట్టినా సరే మా తల్లి మా తండ్రి అని అనుకొని, వాళ్ళకన్నా సృష్టిలో దైవాలు వేరే లేవు అనుకొని పూజ చేస్తూ ఎంతో వాళ్ళని ప్రేమించి ఆరాధించుతూ ఉంటాం. అకస్మాత్తుగా అనుకోని సంఘటన జరిగి మరణాంతరం జరిగినప్పుడు ఏమైపోయింది ఈ ప్రేమ కానీ, ఈ తల్లి కానీ, ఈ తండ్రి కానీ ఏమైపోయారు? మరి నా తల్లి అనుకున్నామే, నా తండ్రి అనుకున్నామే అని ఈ తీరుగా నాది అనుకొని మనం మోహించి నాకంటే ఎక్కువ తల్లిదండ్రులు వేరే లేరని లోభంతో వాళ్ళని అభిమానించినప్పుడు లేకుండా పోయినాయి. మరి వాటితోటి మనం దెబ్బలంటే ఇయే దెబ్బలు. మన జీవితంలో మనకు దెబ్బలు తగులుతాయి అంటే ఏదో ఎవరో వచ్చి ఈపి మీద కొడతారు కర్రతోటి అని కాదు. ఈ కామం అనే దాంట్లోటి, ఈ లోభం అనే దానితోటి, ఈ కామానికి సంబంధించి మనం దానికి సంబంధించిన కృషి చేసి దాన్ని సంపాదించుకొని అది నాది, నేను సంపాదించాను, నాకే కావాలనుకుంటే ఈ మధ్యలో అనేక రకాల అవాంతరాలతోటి అది మనకు కాకుండా పోయే వాతావరణం అనేది మనకు తయారవుతాయి అనేక సందర్భాలలో. అయితే తయారైనప్పుడు మనం ఏం పడతాం, మళ్ళీ బాధపడుతుంటాం. అరే నేను ఎంతో చేశాను, ఎంతో కృషి చేసి సంపాదించాను, కష్టపడ్డాను, అది నాకు లేకుండా పోయింది అనుకొని బాధపడుతూ ఉంటుంటాం.
ప్రతి ఒక్కరికి ఇటువంటి సందర్భం అనేది ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరికి కూడా తగులుతూనే వస్తూనే ఉంటుందన్నమాట. అందువల్ల వాటిని ఏం చెప్తారంటే దెబ్బలు అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి దెబ్బలు తగిలే యొక్క ఈ కామము లోభము అనే దానికి అవి మళ్ళీ మళ్ళీ పోయినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ దెబ్బలు తింటూ ఉంటుంటాము. వచ్చినప్పటికీ కూడా అటువంటి హృదయములో శ్రీకృష్ణుని యొక్క సేవ, శ్రీకృష్ణుని సేవ చేసేదానికి సంబంధించి ఎవరైతే నిర్ణయించుకొని ఆ భగవంతుని యొక్క సేవలో నిరంతరము ఆ భగవంతుని యందు మనస్సును ఉంచి ఆ మనస్సు ఆ భగవంతుని దగ్గర నుంచే నాకు ఈ మనస్సంకల్పము అనేది జరుగుతూ ఉన్నది, ఈ సంకల్పానికి కారణము ఆ శ్రీకృష్ణ పరమాత్మే అని ఆ విధంగా నామాన్ని ఆ కృష్ణ పరమాత్మని మనం హృదయంలో నిర్ణయించుకొని ఆ విధంగా ప్రతి సంకల్పం కూడా ఆ కృష్ణ పరమాత్మ దగ్గర నుంచే ఈ సంకల్పం అనేది మనకు వస్తూ ఉన్నది అని ఆ దైవ సంకల్పంగా మన సంకల్పాన్ని తీసుకొని ఆ సంకల్పంతో సర్వకార్యకలాపాలు కానీ మనం చెయ్యగలిగితే అదే ఇక్కడ మనకు భగవంతుని యొక్క సేవగా మనకు మారిపోతాం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే అది భగవంతుని సేవగా మనకి మారిపోవటం అనేది జరుగుద్దో ఈ కామం అనే కోరికతోటి సంపాదించింది, ఈ లోభం అనే దాచిపెట్టుకోవాలి సంపాదించింది అనుకున్న లోభంతో అది దాచిపెట్టింది, అది లేకుండా పోయిన దానికి వచ్చే ఏ కష్టాలైతే ఉండయో ఏ సుఖాలైతే ఉండయో వచ్చినప్పుడు సుఖపడటం పోయినప్పుడు కష్టపడటం వీటన్నింటికి మిగిలి ఈ భగవంతుని యొక్క సేవలో కానీ మన మనస్సుని కానీ భగవంతుని చింతన కానీ నిలపగలిగితే తప్పనిసరిగా వీటి నుంచి మనం తప్పించుకోగలుగుతాము, మనం పరమశాంతి చేకూరుతూ ఉంటుంది అని మనకి ఇక్కడ ఈ భాగవతం ద్వారా మనకు తెలియజేయటం జరిగింది. అంటే భాగవతంలో తెలియజేసిన ప్రతి ఒక్క విషయము ఏ ఒక్కరికో తెలియజేసేది కాదు, ఏ చెప్పేవాడికో సంబంధించింది కాదు, ఏ వినేవాళ్ళకో సంబంధించింది కాదు, సర్వమానవాళికి సంబంధించిందే ఈ భాగవతము. సర్వమానవాళికి జరిగే ఏ అంతర్గతంగా జరిగే యొక్క కర్మలు కానీ అంతర్గతంగా జరిగే గుణాలు కానీ ఆ గుణాలతోటి వచ్చే మార్పులు కానీ వాటితోటి వచ్చే అనుభవాలు ఏవైతే ఉండయో వాటిని మొత్తాన్ని కూడా విశదీకరించి క్షుణ్ణంగా తెలియజేసింది ఏదైతే ఉందో అదే ఇక్కడ ఈ భాగవతము అంటే అప్పటికి మానవ జాతికి ఉద్ధరింపబడేదానికి సంబంధించి తెలియజేసిందే ఈ భాగవత రత్నాకరము. ఎందుకు ఉద్ధరింపాలి, ఏ విధంగా ఉద్ధరించేదానికి, ఏదైతే అదే ఈ కామక్రోధ లోభ రిషడ్ వర్గాలలో కూరుకుపోయి మన మనస్సు అదే శాశ్వతము అదే నిజము ఇంతకన్నా వేరే ప్రపంచము లేదు అనుకున్న మనం మునిగిపోయిన యొక్క తలమునకలైన మన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని బయటికి తీసి ఇది కాదు దీనికన్నా ఉత్తమమైన సంపద వేరే ఉన్నది. ఏంటిది ఆ ఉత్తమమైన సంపద అంటే భగవంతుని చేరుకోవటం, భగవంతుని యొక్క మార్గాన ప్రయాణం చేయటము అని ఆ పద్ధతిలో ఆ ప్రయాణం ఏ విధంగా చెయ్యాలి, చేస్తే దానివల్ల వచ్చే మంచి లాభము ఏంటిది, లేకపోతే చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటిది అని ఈ రెండింటిని కూడా విడదీసి ఆ ఉత్తమ ఫలితాలని సంబంధించిన విధానాన్ని తెలియపరిచిందే ఈ భాగవత రత్నాకరం. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించిందేను ఇది. కాబట్టి ఎవరైతే అటువంటి ఈ కామము లోభము అని వారితో మరలా సంపాదించి వాటితోటి దెబ్బలు తిన్న హృదయం ఏదైతే ఉన్నదో అది శ్రీకృష్ణుని మీద శ్రీకృష్ణుని యొక్క సేవ కానీ ఎప్పుడైతే సేవించడం కానీ జరిగిందో అప్పుడు ఈ వచ్చే ఒడిదుడుకులు ఈ తోటిపడే కష్టనష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అని మనకు తెలియజేయటం జరిగింది. ఇక్కడ మన ప్రతి ఒక్కరము కూడా గుర్తించుకోవలసిన విషయం ఏంటిది అంటే కేవలము మనం ఈ భగవంతుణ్ణే నిరంతరము ఎందుకు నమ్మాలి, ఎందుకు పూజ చెయ్యాలి అననే మనకు ప్రతి ఒక్కరికి కూడా అనుమానం రావచ్చు, లేకపోతే ఒక ప్రశ్నార్థకంగా మిగలవచ్చు.
ఎందుకు చేయాలి అంటే మనం భగవంతుని యొక్క ఆధారంతో మనం ఇక్కడ ఉండాం కాబట్టి, భగవంతుని యొక్క ఆధారంతో ఈ శరీరం అనేది తయారయ్యింది, ఈ శరీరం అనేది పెరుగుతూ ఉన్నది, ఈ శరీరం అనేది నిలబడగలిగింది. ఒక పూటకి ఈ శరీరం అనేది లేకుండా పోతూ ఉన్నది కూడా ఆ భగవంతుని యొక్క ఆధారమే. అయితే మనం ఎటువంటి వారము అంటే, భగవంతుడంటే ఎవరు? మనం ఎటువంటి వారం అంటే సముద్రంలో ఒక అలలాంటి వారము మనము. భగవంతుడు సముద్రం వంటి వాడు. అయితే మరి సముద్రం లేనిదే సముద్రంలో అలనేది ఉంటుందా అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. సముద్రం ఉంటేనే సముద్రం అలనేది దాంట్లో లేవటం, అలగా పైకి లేవటం అనేది జరుగుద్ది. అదేవిధంగా భగవంతుడు ఉంటేనే మనం అలలాగా ఇక్కడ జీవన గమనం అనేది చేస్తూ ఉన్నాం. మళ్ళీ అలలాగా ఏ తీరుగా పైకి లేచి అల మళ్ళీ సముద్రంలో కలిసిపోతుందో అదేవిధంగా మళ్ళీ మనం ఆ సముద్రంలో కలిసిపోయినట్టుగా అలా మనం ఆ పరమాత్మలోనే కలిసిపోవటం జరుగుతూ ఉన్నది. అది మనకు తెలిసినా తెలియకపోయినా సరే నగ్న సత్యం అదే. అయితే అది తెలుసుకునేదానికి సంబంధించిన ప్రయాణం చేసేది ఏదైతే ఉందో అదే ఇక్కడ ఈ భాగవతం మనకు నేర్పేది. నువ్వు ఏ పద్ధతిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావో ఆ పద్ధతిని, అది నిజం కాదు. ఎందుకు నిజం కాదు? నువ్వు మన ఆలోచనలన్నీ దేనికోసమై మనం ప్రయాణం చేస్తూ ఉన్నాయి? మన ఆలోచనలన్నీ నిద్రలేసిన మొదలు మనకి ఆకలి దప్పిక, మన ఆకలి దప్పిక సంబంధించిన కర్మ ఏదో చేయటం, దానికి సంబంధించిన సంపాదించుకోవటం, అంత జానడి పట్టకి గుప్పిడి మెతుకులు వేయటం, ఆకలి తీర్చుకోవటం, మళ్ళీ తర్వాత సాయంత్రం 6 గంటలు ఏమీ లేకుండా నిద్రపోవటం, మళ్ళీ లేవటం, మళ్ళీ శరీరతో చరణం, మళ్ళీ ఏదో సంపాదించటం, మళ్ళీ ఆకలి తీర్చుకోవటం. ఇదేనా మన బ్రతుకు? ఇంతకన్నా వేరే ఏవైనా ఉన్నదా? ప్రతి ఒక్కరము కూడా మనం ఆలోచన చేస్తే ఇంతకన్నా వేరే లేనే లేదు. ప్రతి ఒక్క జీవరాశి కూడా అదే. అయితే ఇది కూడా, ఈ జీవన గమనం కూడా ఏ ఆధారంతో జరుగుతుందంటే వెనకాల భగవంతుని యొక్క శక్తి ఉంది. అక్కడ భగవంతుని యొక్క శక్తి ఆధారంతో ఇదంతా జరుగుతూ ఉన్నది. కానీ మనకు ఎక్కడ మించి మనకు తెలుస్తూ ఉన్నది అంటే భగవంతుని యొక్క శక్తి, భగవంతుని యొక్క రూపకం మనకు తెలియదు. మనకి గుర్తెరిగిన కానించే ఈ శరీరం ఏదైతే మనం చూస్తూ ఉంటామో, ఈ కనపడే కానించే మనస్సు గుర్తెరిగే కానించే మనకు గోచరించడం జరుగుద్ది. తర్వాత మనస్సుకు ముందు చాలా కథ ఉంది, చాలా చరిత్ర ఉంది. మనస్సు కదిలేదానికి, మనస్సుకి ఆకారం అనే కదిలి అది రూపాంతరం చెంది క్రియారూపకం దాల్చేదానికి ముందు ఉన్న యొక్క, దీనికన్నా ముందున్న యొక్క విషయం, తత్వం చాలా ఉన్నదన్నమాట. మనకి ఎక్కడి నుంచి తెలుసుదు? మనసు కాడి నుంచే మనకు తెలుసుదు. కానీ మనసు కంటే ముందుండ విషయం అనేది మనకు తెలియదు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఈ మనసు కానించి తెలియబడ్డ విషయం కానీ, మనసు కంటే ముందు ఎక్కడి నుంచి ఈ మనసు తయారవుతూ ఉన్నది అన్నా అది తెలియటం కానీ, వీటన్నింటినీ కూడా క్షుణ్ణంగా తెలియపరిచేదే ఈ భాగవతం. కాబట్టి మనం ఈ తీరుగా భౌతికంగా ప్రయాణం చేసిన అంటే జీవన విధానంలో మనం దేనికోసమైతే నిరంతరం ఈ కర్మలు చేస్తూ పరిగెత్తుతూ సంపాదించాలి, సాధించాలి అని పరుగులు తీసే మన జీవితం అంతా కూడా ఇది కూడా భగవంతుని యొక్క శక్తి సమర్థతతోటే జరుగుతూ ఉన్నది అని తెలియపరిచేదే భాగవతం. కాబట్టి నువ్వు అందువల్ల నువ్వు తెలియకపోతే తెలియకపోయావు. కాబట్టి భగవంతుని దృష్టిలో పెట్టుకొని నీ పరుగులాట అనేది ప్రయాణం చెయ్యి, నీకు ఉన్నతమైన స్థితి లభించుద్ది అని ఈ విధంగా తెలియజేయుతూ ఉన్నారన్నమాట. అందువల్లే గీతలో కూడా ఒక శ్లోకం ఉంది, చతుర్విధ భజంతే మాం జనా సుకృతి నోర్జున ఆర్తో జిజ్ఞా సురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని. సృష్టిలో 4 రకాలైన భక్తులు ఉంటారో ఆ 4 రకాలైన భక్తుల్లో కొంతమంది ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, ఇక్కడ జ్ఞానులు. ఆర్తులు అంటే మనకు ఏదైనా కష్టం వస్తే భగవంతుడా నాకు ఈ కష్టాన్ని తొలగించయ్యా, నేను నీకొచ్చి నా తల వెంట్రుకలు ఏదో కొంత ధనమో సంపదో నేను సంపాదించింది నీకు ముడుపు కట్టి నీకు ఉండిలో వేస్తాను అని మొక్కుకునే జనం ఉంటారు లోకంలో కొంతమంది భక్తులు.
కొంతమంది అర్ధకాములు అంటే నేను ఇది సంపదన కానీ నేను సంపాదించగలిగాను అంటే నీకు దాంట్లో కొంత భాగం అనేది నీ ఉండిలో వేస్తానని కోరుకొని ముడుపు కట్టేవాళ్ళు కొంతమంది. ఆ తీరువైన భక్తులు కొంతమంది ఉంటారు. కొంతమంది జిజ్ఞాసువులు అంటే నేను ఎప్పుడూ భగవంతుణ్ణి చూడాలి, నేను ఎప్పుడూ నీ దగ్గరికి రావాలి, నేను ఎప్పుడు ఎంత తొందరగా భగవంతుణ్ణి చేరుకుంటే నువ్వు ఇన్ని రకాలైన ఏది కోరుకుంటే అది ఇస్తూ ఉన్నావు కదా, ఈ విధంగా సంపదలను ఇస్తూ ఉన్నావు, శరీరాలను ఇచ్చావు, ఇక్కడ సుఖదుఖాలను ఇచ్చావు, ఇన్ని రకాలు ఇచ్చినప్పటికీ కూడా నువ్వంటూ నాకు కనపడటం లేదు కదా, నువ్వు ఎప్పుడు కనపడతావు, ఏ విధంగా నేను ప్రవర్తించితే నీ దగ్గరికి నేను రాగలుగుతాను, లేకపోతే నిన్ను నేను చూడగలుగుతాను, నీ దగ్గరకు చేరుకోగలుగుతాను అని ఈ తీరుగా నిరంతరం భగవంతుణ్ణి చూడాలని జిజ్ఞాస ఎవరికైతే కలుగుద్దో వాళ్ళు జిజ్ఞాసువులు. ఇంకా జ్ఞానులంటే జ్ఞానంతో సమస్తం మొత్తం కూడా జ్ఞానం తప్ప రెండవ వస్తువు లేదు అని అద్వైత సిద్ధాంతంతో ఉండి అద్వైత జ్ఞానంతో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానులు. అంటే ఒకటే, రెండవది లేనిది, రెండవదంటూ కూడా ఒకటే అని అటువంటి భావనతో కూడుకున్నదా జ్ఞానులు అన్నమాట. ఈ విధంగా 4 రకాల భక్తులు అనేవాళ్ళు ఈ సృష్టిలో ఉంటుంటారు. ఎవరికి ఏ విధంగా నన్ను సేవించుతూ ఉంటారో వాళ్ళకి ఆ విధంగానే వాళ్ళకి నేను ఫలితాన్ని ఇస్తూ ఉంటాను అని మనకి గీతలో ఆ శ్లోకం యొక్క తాత్పర్యము మనకు తెలియజేస్తూ ఉన్నదన్నమాట. అట్లాగే ఇక్కడ మనం ఏ కర్మలో చేస్తూ ఉన్నప్పటికీ ఎటువంటి విధానంగా మనకి అహంకారంతో కూడుకొని భగవంతుని భక్తి లేకుండా చేస్తున్నప్పటికీ, భగవంతుని భక్తితో చేస్తున్నప్పటికీ కూడా రెండింటి యొక్క సారాంశము కానీ రెండింటి యొక్క శక్తి సమర్థత కానీ భగవంతుడి యొక్క ఆధారమే. కాకపోతే రెండవదంటూ లేనే లేదు. ఒకవేళ అదిగా అంతకన్నా వేరే ఇంకా ఏదైనా ఉన్నది అంటే ఎతికి చూసిన జల్లెడు పట్టినా ఎక్కడ కూడా మనకు కనిపించదో దొరకదు. అందువల్ల అటువంటి నిజ విచారణకు చేసిన వాళ్ళకే అటువంటి వాస్తవమైన భగవంతుని యొక్క తత్వం అనేది గోచరించుద్ది. అందువల్ల వాళ్ళు ఏం తెలియజేశారు అంటే ఆ గోచరించిన మహనీయులు ఈ విధంగా నాయన దీంతో నువ్వు తలమునకలయ్యి ఈ సంసారం అనే గోతిలో పడి ఈ జననమరణమైన చక్రంలో నువ్వు అల్లాడిపోతూ ఉన్నావు. చిన్నంగా భగవంతుని కీర్తించు, భగవంతుని యొక్క కీర్తనల వాడు, భగవంతుని యొక్క భజన చెయ్యి, ఆ భగవంతుని సేవలో నువ్వు జీవించు అని మనకు తెలియజేసి ఆ విధంగా చేస్తూ నువ్వు కూడా చివరికి భగవంతుని యొక్క సన్నిధానాన్ని చేరుతావు అని మనకు తెలియజేశారు అనేక కోణాలలో. ఓం తత్సత్.